హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. సో, మన ఛానల్‌కైతే 2000 సబ్‌స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు. నిజంగా నాకు చాలా 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 సంతోషంగా ఉంది. థాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. సో, ఈరోజైతే మష్రూమ్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తున్నాననమాట. నేను కూడా యూట్యూబ్ వీడియోస్ చూసే ట్రై చేశాను. అసలు ముందు టేస్ట్ విషయాన్ని పక్కన పెడితే అది చేయటానికే నానా తిప్పలు పడతాను. ఎందుకో తెలీదు, ఏదన్నా వంట చేద్దాము, మంచిగా అప్‌లోడ్ చేద్దాం వీడియో అంటే ఏది సక్రమంగా అవ్వదు. సో, నేను కుక్కర్ కొన్నాను అని చెప్పాను కదా! ఆ కుక్కర్ వచ్చిందే తడువు. ఏం చేయాలి, ఏం చేయాలని ఆలోచించి మష్రూమ్ పులావ్ చేయాలనైతే ఫిక్స్ అయ్యాననమాట. ఇంక చక్కగా అన్నీ కావాల్సినయన్నీ తీసుకొచ్చాను. ఇంక స్టార్ట్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. అన్నీ కట్ చేసేసుకొని, బియ్యం కూడా నానబెట్టేసి, ఇంక స్టార్ట్ చేయడమే లేటు. అనంత టైంకి కరెంట్ పోయింది. అట్‌లీస్ట్ జనరేటర్ ఏస్తాడేమో ట్రై చేద్దాం అనుకుంటే 3, 4 అవర్స్ కరెంట్ రాదు. అంత టైం నేను జనరేటర్ అయితే వేయమని చెప్పారు. ఇంక అంతే. సో, ఇంక వెయిట్ చేయడమే అనమాట. చక్కగా లంచ్ అయితే మెస్‌కెళ్ళి తినేసొచ్చేసాను. కాకపోతే ఇక్కడొచ్చిందేంటంటే, అరగంట మాత్రమే నానాల్సిన బియ్యం 3-4 గంటలు నానాయి. ఇరిగిపోతదేమో బియ్యం అనిపించింది. మా అమ్మ అయితే నీళ్ళేం పంపొద్దు, అలాగే ఉంచేసి ట్రై చెయ్యి. కొంచెం నీళ్ళు తక్కువ వేసుకో, పర్లేదు బానే వచ్చిద్దిలే, కొంచెం శుద్దయితే అవ్వచ్చననుకున్నాయి. స్టార్ట్ జేశానింక. ఇంకా ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను చూసేయండి. సో, ముందైతే ఆనియన్స్‌ని మంచిగా వాష్ చేసేసుకొని, నిలువుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, టమాటాలు ఇవన్నీ కూడా మంచిగా కట్ చేసేసి పెట్టుకోవాలి. ఇంకా పుదీనా, కొత్తిమీర మనం ఒక్కసారి వంట స్టార్ట్ చేసామంటే మధ్యలో ఏదన్నా చేయాలి ఇంకా అంటే చిరాకొచ్చిద్ది కదా! సో, అందుకని పుదీనా, కొత్తిమీర గూడా ఇవన్నీ మంచిగా వాష్ చేసేసుకొని, కట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా బియ్యాన్ని గూడా మంచిగా వాష్ చేసేసుకొని, వాటరేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ కాదు, నార్మల్ రైసే యూజ్ చేస్తున్నాననమాట. ఇంకంతే వంట స్టార్ట్ చేసేయటమే. ముందైతే కుక్కర్ పెట్టేసుకొని, కొంచెం ఆయిల్ కొంచెం యాడ్ చేసుకొని, బిర్యానీ మషాలాలన్నీ యాడ్ చేయాలి. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలుకలు, మిరియాలు, షాజీరా, జాపత్రి, జాజికాయ అంటారు కదా! సో, ఇవన్నీ మంచిగా యాడ్ చేసేసుకొని, మంచిగా మంచి స్మెల్లొచ్చిద్దనమాట. సారీ, మరాఠీ మొగ్గ అని ఉండిద్ది. అది కూడా యాడ్ చేసేసుకోవాలి. సో, ఇవన్నీ యాడ్ చేశాక మంచి స్మెల్లొచ్చిద్ది. కాసేపు అలా అలా ఫ్రై చేశాక, మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసి ఒక 2 మినిట్స్ అట్లా అయ్యాక మిర్చి గూడా యాడ్ చేసుకోవాలి. సో, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలనమాట. ఇది మాత్రం మా ఎదురింటి అక్క దగ్గర దొబ్బేసాను కొంచెం. అదేంటో తెలియదు, కర్రీలో ఏం వేసినా గానీ బానే ఉండిద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వెయ్యగానే మాత్రం అడుగు పట్టేసిద్ది ఏదైనా గానీ. ఇంకా అలా తిప్పుకుంటూ ఉండాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది అని అనుకున్నప్పుడు, మనం ముందే టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా! సో, నేను ఇక్కడ 2 ఛానెల్స్‌ని ఫాలో అయ్యాను. ఏంటి అంటే, విస్మయ్ ఫుడ్‌లో టమాటా ముక్కలు యాడ్ చేశారు. అమ్మ చేతి వంటల్లో టమాటా ప్యూరీ యాడ్ చేశారు. ఇంక సరే, మిక్సీ జార్ ఉంది కదా అని చెప్పి నేను కూడా టమాటా ముక్కల్ని మిక్సీ పట్టేసి టమాటా ప్యూరీ వేసుకున్నాను. ఇంక తర్వాత ఆ టమాటా అలా కాసేపు ఇగురుతుంది, మంచిగా ఫ్రై అవుతుంది, ఉడుకుతుంది అని అనుకున్నప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలనమాట. కొంతమంది పెరుగు నచ్చదు. బట్ ఏ వీడియో చూసినా గానీ అందరూ పెరుగు యూజ్ చేస్తున్నారు. మా అమ్మ కూడా చికెన్ బిర్యానీ అట్లా ఏమన్నా చేసినా కానీ పెరుగు కన్ఫర్మ్‌గా యూజ్ చేస్తున్నారనమాట. సో, పెరుగు కూడా వేసేసుకొని మంచిగా మొత్తం అంతా ఉడకనివ్వాలి. ఇంక తర్వాతయితే ముందే కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్‌ని కూడా యాడ్ చేసేయాలి. ఇంక మష్రూమ్స్ ఏసి మొత్తం అన్నీ ఒకసారి కాసేపు ఉడకనిచ్చాక ఉప్పు, కారం, పసుపు, మసాలా యాడ్ చేయాలనమాట. సో, ఈ మసాలా అయితే నేను మళ్ళీ చెప్తాను. అదే మ్యాజిక్ మసాలా అని చెప్పేసి మొన్నే వీడియో కూడా అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. లేదంటే బిర్యానీ మసాలాని బయట అమ్ముతారు కాబట్టి కావాలంటే అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో, ఈ మసాలాలన్నీ కొంచెం మష్రూమ్‌కి పట్టాయి అనుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, మిర్చి యాడ్ చేసుకోవాలనమాట. ఇంక కొత్తిమీర కొంచెం దగ్గరకయిపోతది. మగ్గిపోతాయి కొత్తిమీర, పుదీనా. ఇంక తర్వాతయితే మనం ముందే అరగంట ముందు వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్నయితే యాడ్ చేసేసుకొని మంచిగా తిప్పుకోవాలనమాట గరిటెతో. ఇంక వాటరయితే 1 గ్లాస్ నార్మల్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటరేసుకోవాలి. ఒకవేళ బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ బియ్యానికి 1 ½ గ్లాస్ వాటరేసుకోవాలి. అండ్ నా రైసు అరగంట నానాల్సింది 3-4 అవర్స్ నానింది అని చెప్పాను కదా! సో, నేను కూడా అందుకని 1 ½ గ్లాసే యూజ్ చేశాను. మళ్ళీ ఒకసారి గరిటెతో తిప్పేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేసాక ఆఫ్ చేసేయటమే. ప్రెషర్ మొత్తం పోయాక ఇంక తినేయటమే అనమాట. నేను చేసిన మనకి దరిద్రం వల్ల అయ్యిందేంటంటే, ఎక్కువ సేపు నానటం వల్ల ఒకటి రైస్ శుద్దగా అయింది. అండ్ బిగినింగ్ మిస్టేక్స్ వల్ల సాల్ట్ తక్కువయిందనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.